చిత్తూరు పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షురాలు మంజులమ్మను తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానించారు. కొలమానసపల్లి గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కొలమానసపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. సాధారణ కార్యకర్త నుంచి జిల్లా స్థాయిలో పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి పేరు పేరున ఆమె ధన్యవాదాలు తెలిపారు. జిల్లా స్థాయిలో పదవి రావడంతో మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి భారీ కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవకాశం నాకు వచ్చేందుకు కారణం ఈ పంచాయతీలో పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ, నా గ్రామ పెద్దలందరూ కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ఏమంటే ఇంత గెలిచి రచ్చ గెలవాలంటారు. అందుకు కారణం అన్న కూడా ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అట్లా కాదు, మీరుంటే అందరు ఉన్నట్టు లెక్క. అన్న ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు అమరన్న కావచ్చు, ఇంతకు ముందు లలిత కుమార్ అక్క గారు కావచ్చు, ఇప్పుడు ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అందరూ పెద్దలందరూ జిల్లాలో పెద్దలు కావచ్చు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కావచ్చు, అందరి సహకారము, అందరి ఆశీర్వాదాలు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఇంతకుముందు సైకిల్ యాత్రలో పాల్గొన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహకారం అందిస్తూ 2005 నుంచి 2010 వరకు జిల్లా తెలుగు మహిళా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా పార్టీ పురోగతికి, పార్టీ అభ్యున్నతికి పాటుపడేదానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ పంచాయతీలో అందరూ ఎలా ఉన్నా మంజులం పర్వాలేదులే సహాయం చేద్దాం ప్రతి ఒక్కదానికి కూడా అందరూ కలిసి మెలిసి మీరందరి సహకారం ఉన్నందువల్ల ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారాలు మీ అందరు కలుపుకోలుతనం మీరందరూ కలుపుకోపోవడం వల్లే మాకు కూడా ఈరోజు రాగలిగింది. అలాగే ఇంక మీదట కూడా అందరూ కలిసిమెలిసి పోదామని, అందరితో పాటు మీరందరూ మీ అందరిలో నేను ఒక్కదానిగా ఉంటానని అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాసనపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు ముందుకు రావడం, మొన్న 2024 ఎలక్షన్స్లో కావచ్చు, ఇంకా మీదట జరగబోయే ఎలక్షన్స్లో కావచ్చు, తెలుగు యువత చెప్పలేని మరవలేని వారి సేవలు పార్టీకి అందిస్తున్నారు. కాబట్టి పార్టీ అభ్యున్నతికి వారు చేసిన కృషి ఈసారి 2024 ఎలక్షన్లో మరవలేనిది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ మాత్రం ఈ స్థాయికి రాగలిగామంటే ప్రత్యేకంగా యువత సహకారాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మా ఆశీస్సులు, వారి తోడ్పాటు మాకెప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. 4 ఎలక్షన్లో అమరనాథ్ గారి గెలుపు కోసం మహిళల సహకారం, మహిళా ఓట్లు పెంచడంలో మహిళల సహకారం ఎంతో ఉంది. వీరందరూ కూడా ఎల్లప్పుడూ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, వీటిలన్నింటిలో కూడా మా మహిళా ద్వయం అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే ఎల్లప్పుడూ మహిళలు తెలుగుదేశం పార్టీ వెనకన ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలుపుకి కృషి చేస్తూనే ఉంటారు. అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ఉంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.